శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అదృష్టం ఏ సంవత్సరంలో టర్న్ అవుతుంది, వాళ్ళ జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో తొందరగా అభివృద్ధి చెందుతారు, ఏ కార్యక్రమాలు ఏ పనులు చేయడం వల్ల జీవితంలో బాగా నష్టపోతారో అన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అన్నప్పుడు ఏంటంటే, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇది అందరికీ తెలిసిన విషయం. అదే శుక్రుడు ఆధిపత్యంలో ఉండడం వల్ల ఏంటంటే, వీళ్ళు కొద్దిగా గ్లామర్ లైఫ్ని కోరుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే మనం కొద్దిగా ఆర్థిక పరంగా మన యొక్క దృష్టి అందరి మీద పడాలి అన్న ఉద్దేశంతో వేషధారణలో కానీ అలంకరణలో కానీ కొద్దిగా ప్రత్యేకంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఇది సహజంగా రెండవ రాశి, అంటే మేషరాశి తర్వాత రెండవ రాశి అవ్వటం వల్ల వీళ్ళ జీవితం అంతా కూడా ఆర్థిక పరంగా ధనం చుట్టూనే టర్న్ అవుతూ ఉంటుంది. ఏ పని చేద్దామన్నా కూడా ధనం కంపల్సరీగా ఉండాలి. కాబట్టి వీళ్ళు కూడా మేము ఇది చేద్దాం అనుకున్నాం కానీ కావాల్సిన ధనం లేదు, మనం ఏదో ఇల్లు కడదాం అనుకున్న ధనం లేదు, నా దగ్గర డబ్బు చాలా ఉందండి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే వీళ్ళు ప్రతి ఆలోచనలోనూ ప్రతి పనిలో కూడా ఫైనాన్స్ అన్నది చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా, ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు, లేదా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడుతూ ఉంటారు. అలాగే కష్టపడి ధనం సంపాదించే వృత్తులు అంటే వ్యవసాయం, దానికి సంబంధించిన వృత్తుల్లో ఎక్కువగా సెటిల్ అవుతూ ఉంటారు. అంటే సిటీలో కన్నా పల్లెటూరులో గ్రామాల్లో ఉన్న వాళ్ళు వృషభ రాశి వారు ఎక్కువగా ఈ రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఇది స్థిర రాశి అవటం వల్ల ఏంటంటే, వీళ్ళు తొందరగా మార్పు కోరుకోరు. సరే, ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో బీఎస్సీ చదువుకున్నాడు, అక్కడ ఏదో దానికి తోచిన విధంగా ఏదో కోళ్ళ ఫార్మ్ పెట్టి నడుస్తూ ఉన్నాడు. నాకు నెలకు ఏదో 50,000 60,000 వస్తుంది బాబు, నీకు వేరే సిటీలో మంచి అవకాశం ఉంది, నెలకు ఒక 70,000 వస్తుంది, నువ్వు వస్తే నీకు ఇంకా అభివృద్ధి బాగుంటుంది అంటే సాధారణంగా ఈ అబ్బాయి ఏంటంటే ఆ మార్పుకి ఇష్టపడడం. మన సిటీలో వెళ్ళి అవి ఎక్కువ మాత్రం ఏం చేద్దాం, ఇక్కడ మనకి బాగానే ఉంది కదా, ఉన్న దాంట్లో సరిపోతుంది అంటే ఉన్న చోటే ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే సాధారణంగా వృషభ రాశిలో లేదా వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళ అభివృద్ధి చాలా స్లోగా స్టడీగా నడుస్తూ ఉంటుంది. అయితే షూర్ డెవలప్మెంట్ ఉంటుంది, బట్ స్లో డెవలప్మెంట్. వీళ్ళతో కలిసి జీవితం ప్రారంభించిన వాళ్ళు, వీళ్ళతో చదువుకున్న వాళ్ళు కంపల్సరీగా బాగా ముందుకి వెళ్తారు. అంటే ఏదో వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లో, బ్యాంకింగ్ జాబ్లో మొత్తం మీద చాలా టాప్కి వచ్చి వీళ్ళు ఎదురుకుండా ఏడా నువ్వు ఇంకా ఉండిపోయావు, మేము అప్పుడే కారు కొనుక్కున్నాం, పెళ్ళి అయిపోయింది అంటూ ఉంటారు. వీడు మాత్రం అలాగే ఉంటాడు. బట్ కానీ కొంతకాలంకి ఏమవుతుందంటే, ఈ ఖాళీగా ఉన్నవాడి దగ్గర వాళ్ళు వచ్చి అప్పటికే స్థాయి వస్తుంది. అంటే స్లో డెవలప్మెంట్ అది ఉంటుంది, బట్ షూర్ డెవలప్మెంట్ అంటే స్లో అండ్ స్టడీ నడుస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి అంతా ఒకే విధంగా ఉంటారంటే కంపల్సరీగా కాదు. ఇక్కడ మనకి ఇందులో 3 నక్షత్రాలు మనకు కనబడుతుంటాయి. ఒకటి కృత్తిక, రోహిణి, మృగశిర. ముఖ్యంగా ఈ కృత్తిక నక్షత్రం రవి దానికి అధిపతి అవ్వటం వల్ల అతి తొందరగా డెవలప్మెంట్ ఈ కృత్తిక నక్షత్రం వారికి కంపల్సరీగా ఉంటుంది. అంటే కృత్తిక నక్షత్రం అనేది కార్తికేయుడు, అంటే దేవతలకి సైన్య అధ్యక్షుడు లాంటి వాడు, ఒక భయంకరమైనటువంటి రాక్షసులను సంహరించే ఉద్దేశంతో వీళ్ళు దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించడం వల్ల శివుని యొక్క అంశతో ఈ కృత్తిక నక్షత్రం రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి అవతరించడం. మరి 8 సంవత్సరాలకే అతను అన్ని విద్యలు నేర్చుకొని ఆ రాక్షస సంహరించడం, తర్వాత దేవతలకు సైన్యాసుడిగా ఉండడం, అది ఆ సబ్జెక్ట్. కాబట్టి ఈ నక్షత్ర జాతకంలో మాత్రం కొంత తొందరగానే అన్ని విద్యలు నేర్చుకుంటారు. చాలా తొందరగా అన్ని విద్యలు నేర్చుకొని ఏదన్నా ఒక క్షణంలో దాన్ని పూర్తి చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఇక్కడ ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్ర జాతకులు ఎక్కువగా పాలిటిక్స్ యందు ఆసక్తి కలిగిస్తూ ఉంటారు, రాజకీయ రంగంలో ఆసక్తి ఉంటారు. 24వ సంవత్సరంలో కంపల్సరీగా వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కంపల్సరీగా వస్తాయి. ఎక్కువగా ఈ ఫైనాన్స్ రంగంలోనూ, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ రంగం బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి ఆ రంగంలో కూడా కంపల్సరీగా 24లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా 24 ఒకవేళ కాని పక్షంలో ఇంచుమించుగా 31, 32 కూడా కొంత సందర్భాల్లో క్రాస్ అవ్వడం జరుగుతుంటుంది. అది కొద్ది లేట్ డెవలప్మెంటు.
మూడులో 24లో మాత్రం చాలా మంచి అవకాశం. ఈ 33 లేదా 32లో మాత్రం కొద్దిగా స్లో డౌన్. ఇంకా తప్పని పరిస్థితి అన్నమాట. సాధారణంగా ఆ ఏజ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రైవేట్ జాబులు, ఈ బ్యాంకింగ్ జాబులు, తర్వాత సేల్స్ రంగంలో కానీ ఆటోమొబైల్ రంగంలో ఉండడం జరుగుతుంది. 24లో వచ్చింది సెటిల్మెంట్. ఇక రోహిణి నక్షత్రం అనేది ఇది ఒక డిఫరెంట్ అయినటువంటి నక్షత్రం. వీళ్ళు ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. తదుపరి ఆటోమొబైల్ రంగం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు. అలాగే ట్రాన్స్పోర్టేషను, వాహనాలు, వాటి మీద కూడా ఎక్కువ దృష్టి ఉండడం జరుగుతుంటుంది. మరి అంటే వీళ్ళ ఆలోచన మాత్రం 20వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, జీవితంలో పైకి రావాలి అన్నటువంటి ఆలోచన కనబడుతూ ఉంటుంది. కంపల్సరీగా ఆ టైంలో సెటిల్ అవుతారు. ఇంకా అది దాటితే మాత్రం 28వ సంవత్సరంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే మాత్రం వీళ్ళ సెటిల్మెంటు ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది. ఏదో రంగంలో మాత్రం అంటే ఎక్కువగా ఈ వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం అభివృద్ధి స్లోగా ఉన్నప్పుడు కూడా ఒక 2-3 సంవత్సరాలకి ఒక ఏదో ఎక్కడ పొలం కొనడం 1 లక్ష అలా ఈ డెవలప్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే జాబ్ కన్నా వ్యవసాయ రంగం బాగుంటుంది. వృత్తిపరంగా కూడా కొంత ఈ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు అనుకూలంగా ఉంటాయి. మొత్తం మీద ఏంటంటే వీళ్ళు 22వ సంవత్సరం నుంచే వీళ్ళ సంపాదన ప్రారంభమవుతుంది. మరి 28వ సంవత్సరానికి కంప్లీట్ సెటిల్మెంట్, ఇంచుమించుగా మ్యారేజ్ కూడా 28వ సంవత్సరం అటు ఇటు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక మృగశిర నక్షత్రం ఇది కొంత ఆలోచించవలసిన విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అంటే బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి సుమారుగా 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా 2వ పాదం వాళ్ళకి 4.5 సంవత్సరాలు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ బాల్యం కుజ మహాదశ నడవడం వల్ల బాల్యం చాలా ఉత్సాహంగా, చాలా చురుగ్గా, ఐఫవర్తో ఉంటుంది. మా ప్లే గ్రౌండ్స్ మీద, ఆటల మీద చాలా ఇంట్రెస్ట్, చేజింగ్ అంటే ఫుట్బాల్ వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పీడ్గా వాహనాలు నడపడం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇంచుమించుగా 6-7 సంవత్సరాల తర్వాత ఈ రాహుదశ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే రాహుదశ మెయిన్ ఎడ్యుకేషన్ టైం అంతా రాహుదశ జరుగుతుంటుంది కాబట్టి ఇంచుమించుగా అది 7, ఇది 18, 25వ సంవత్సరం దాకా మాత్రం వీళ్ళు కొద్దిగా విద్యాపరమైన ఆటంకాలు ఎదుర్కోవడం, స్నేహితుల ప్రభావం వల్ల కొద్దిగా యాటిట్యూడ్లో మార్పు రావడం, సో లేదా మరి ఇతరుల ప్రభావంలో ఏదో ప్రభావం వల్ల అంటే కొద్దిగా విద్యా సంబంధమైన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. 25వ సంవత్సరం, 26వ సంవత్సరం తర్వాత మాత్రం వీళ్ళకి మంచి సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఈ జీవితం బాల్యం అంతా ఎంత ఇబ్బంది పడ్డారో దాని ఫ్యూచర్ అంతా కూడా అంత టాప్గానే ఉంటుంది. బట్ ఏమాత్రం కంపల్సరీగా ఈ వృషభ రాశిలో ఈ మృగశిర నక్షత్ర జాతకులకు మాత్రం వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ మీద కంపల్సరీగా ఒక శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని కానీ, వీళ్ళు ఏ విధంగా కాలేజీకి వెళ్తున్నారు, ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారు, ఏ విధంగా అన్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తేనే వీళ్ళ జీవితం బాగుపడుతుంది. లేదా పేరెంట్స్ ఏమాత్రం ఈ పిల్లల మీద అశ్రద్ధ చేసినా కూడా కంపల్సరీగా వీళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తద్వారా పెద్దలను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రారంభంలో మాత్రం కొద్దిగా స్ట్రిక్ట్గానే చూడాలి. అయితే వీళ్ళు ఏదైనా ఒక మంచి ప్రైవేట్ సంస్థలు అంటే మామూలుగా ఈ ఆశ్రమ పాఠశాలలో కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలో కానీ చదివినప్పుడు, మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పుడు, అలాగే ఏంటంటే ఒక క్రమశిక్షణలో చదివినప్పుడు చాలా టాప్ ర్యాంక్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనప్పుడు కూడా వృషభ రాశి వారు కష్టపడి జీవితంలో పైకెచ్చే రాశుల్లో ఒకటి. అయితే వీళ్ళ వివాహ విషయంలో మాత్రం కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వివాహం ఎన్నుకునేటప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా ఎన్నుకోవాలి. లేదంటే ఆర్థికపరమైనటువంటి చికాకులు వివాహం తర్వాత రావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో దెబ్బతినడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా ఎక్కువగా నష్టపోయేవారు, మోసపోయేవారు కూడా ఈ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మిగతా విషయాలు గమనించినప్పుడు బంధువుల్ని, పేరెంట్స్ని కూడా చాలా అనుకూలంగా చూస్తారు. వృత్తిపరంగా స్లో డెవలప్మెంట్ ఉన్నప్పుడు కూడా చాలా హార్డ్గా సక్సెస్ఫుల్గా వర్క్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ధనాన్ని చాలా జాగ్రత్తగానే వాడుకుంటారు. కానీ ఎవరినో ఒకరిని అనుకోకుండా నమ్మి అధిక మొత్తంలో ధనాన్ని నష్టపోతూ ఉంటారు. వీళ్ళు సంపాదించిన ధనాన్ని భూముల మీద, స్థిరాస్తుల మీద, గృహాల మీద పెట్టుకోవడం మంచిది. స్త్రీలైతే కంపల్సరీగా బంగారు వస్తువుల మీదే పెడతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఖరీదైన వస్తువులు కూడా వీళ్ళు చాలా ఆకర్షణగా ఉంటుంది.
అయితే ఇతరుల్ని నమ్మి ధనం ఇస్తే మాత్రం కంపల్సరీగా అది నష్టపోయే అవకాశం ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది. కొంతమంది అత్యాశకు పోయి ఈ స్కీములని లేదంటే వేరే వాటికి ఏదో అధిక ఆశ చూపించే వాటికి అధిక వడ్డీకి ఆశపడి నష్టపోయే వాళ్ళు కూడా ఈ రాశిలోనే ఉంటారు. సో అలాగేంటంటే తాత్కాలికంగా డబ్బు సంపాదించామనే ఈ స్కిల్ గేమ్స్, ఈ సెల్ ఫోన్ ద్వారా ఆడే క్రికెట్ బెట్టింగ్లు వీటికి కూడా అంటే వీళ్ళ ధనాన్ని ఎక్కువ ఆశపడుతుంటారు కాబట్టి వీటికి అట్రాక్ట్ అయ్యి వీటిలో పెట్టుబడి పెట్టి ఎక్కువ నష్టపోతూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా వృషభ రాశి వారు జీవితంలో కష్టపడినప్పుడు మాత్రం కంపల్సరీగా పైకి వస్తారు. సాధారణంగా వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఖాళీగా ఉండడం మాత్రం జరగదు. చిన్నదో పెద్ద వర్క్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగానే వాళ్ళ జీవితంలో కంపల్సరీగా పైకి వస్తారు. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.